అన్న మీ పేరు? నా పేరు సాయి అండి, కౌతురం గ్రామం. ఇక్కడ అన్ని బొమ్మల రాజకీయాలు చేస్తున్నారు. మా ఎన్టీఆర్ అనే వ్యక్తి తన కట్టి కాలేంత వరకు తన టీడీపీలో ఉంటాను అని చెప్పాడు. ఆయన బాటలోనే మేము ఈరోజు నడుస్తున్నాము. మా తెలుగు తమ్ముళ్ళు కూడా ఆయన బాటలు నడుతున్నారు. ఇక్కడ మా ఊర్లో బొమ్మల రాజకీయాలు చేస్తున్నారు. ఏ బ్యానర్లు పెట్టి ఎన్టీఆర్ని పెట్టి వాడేసుకుని వైసీపీ పరంగా ఏదో తిరిగేస్తున్నారు, అంత అయిపోతుంది. అదేమదో మా ఎన్టీఆర్ అనే వ్యక్తి ఈ రోజు వరకు నా కట్టి కాలేంత వరకు నేను టీడీపీలోనే ఉన్నాను, నేను టీడీపీలోనే చేస్తాను, నా కట్టి కాలేంత వరకు టీడీపీలో ఉంటాను అన్నాను. ఇవన్నీ బొమ్మ రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ ఏదేదో కలిపేసి మీటింగ్లు పెట్టేసి ఎన్టీఆర్ని అది ఇది అని చెప్పి అంటున్నారు. అసలు ఆయన వ్యక్తి ఈ రోజు వరకు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పలేదు. ముందు చెప్పింది కూడా ఎన్టీఆర్ అనే వ్యక్తి టీడీపీలో ఉన్నాను కూడా చెప్పాడు. ఆయన బాటలోనే ఈరోజు తెలుగు తమ్ముళ్ళు మేము ఎన్టీఆర్ నందమూరి అభిమానులు మేమందరం ఈరోజు ఆయన బాటలో నడుస్తున్నాము. ఈరోజు మా గుడివాడ నియోజకవర్గంలో కొడాల నాని అనే వ్యక్తి అసలు ఏమి ఇక్కడ అభివృద్ధి అనేది లేదు. ఇక్కడ వెనుగల రాము అనే ఆయన ఈ సంవత్సరంలో ఎన్నికల్లో నిలబడినా సరే మా చేలు మునిగిపోతే కుక్లైన్లు 3-4-5 కుక్లైన్లు పంపించి మురుగునీరు దిగే అవకాశం చేసి ఆయన బోర్డని చేశాడు. ఆయన అభివృద్ధి చాలా బాగుంది. ఈయన ఈరోజు వచ్చి రోడ్డు షోలు చేసి ఎన్టీఆర్ని అలా చేశారు ఇలా చేశారు అని బ్యానర్లు కట్టేసి రాజకీయాలు చేస్తున్నాడు. అవన్నీ దుర్మార్గాలు రాజకీయాలు. ఈరోజు అంతా సపోర్టు పైన చంద్రబాబు గారు. గుడివాడ నియోజకవర్గంలో ఈరోజు కొడాలని దింపే వ్యక్తి కూడా వచ్చేది వెనుగల రాము గారు. రేపొద్దున చూపిస్తాము. గుడివాడ హ్యాట్రిక్ ఎమ్మెల్యేని దించి ఈరోజు కొడాలని నేను అనే వ్యక్తిని దించి రేపు వెనుగల రాము అనే వ్యక్తి నిలబడి టీడీపీ గుడివాడ గడ్డ మీద టీడీపీ జెండా ఎగరేస్తున్నాం, అది చూపిస్తున్నాం. రాసి పెట్టుకోవచ్చు ఎవరైనా సరే. అది కొడాల నాని అంటున్నాడు నాది గుడివాడ, నా అడ్డ ఎవడొచ్చినా నేను చేయలేదు అంటున్నాడు. అది అప్పట్లో. ఇప్పుడు గుడివాడ గడ్డ వెనుగల రాము అడ్డ దమ్ముంటే ఆపుకో రమ్మను. కొడాల నాని చేసినంత ఎవడు చేయలేదంట మీ గుడివాడకి. ఏం చేశాడండి? ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు చెప్పండి? ఏమండి ఇది మామిడికోళ్ళ రోడ్డు అండి. ఇది గత 10 సంవత్సరాలుగా ఇదే ఉంది మామిడికోళ్ళ రోడ్డు. సరే వెనుగల రాము 5 ఏళ్ళ మట్టి చేస్తున్నాడు. అదే మన కొడాల నాని గారు ఎమ్మెల్యే, ఆయన 5 ఏళ్ళు పరిపాలన ఉన్నాడు. ఈ రోడ్లు ఏం చేశారండి? ఈ రోడ్డు ఎలా ఉంది? ఇప్పుడు మీరు వచ్చారు మేము వచ్చాం, అదే రోడ్డు. అది ఎలా ఉంది? అసలు మనుషులు నడిచే రోడ్డు అది. హ్యాట్రిక్ ఎమ్మెల్యే, ఆ హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఎప్పుడో తెలుసా? ఓట్ల కోసం అప్పుడప్పుడు వస్తాడు, తిరుగుతాడు, కనిపించిన వాళ్ళకి అక్కడ డబ్బు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు. అక్కడ రోడ్డు వేస్తాడు, అక్కడ రోడ్డు వేస్తాడు, ఇక్కడ రోడ్డు వేస్తాడు, ఇక్కడ డబ్బు వేస్తాడు, అంతే. సీతమ్మ. ఏ ఊరమ్మా? ఈ ఊరి కౌతరం ఫస్ట్ వార్డు. ఏంది ఇక్కడ కొడాలి దాని పరిస్థితి? మాకు వేస్తాడు, రోడ్లు వేస్తాడు, పంపులు వేస్తాడు. ఒక్క పని చేయాల. మొన్న వచ్చినప్పుడు అడిగినా సరే డబ్బులు అవుతాయి అన్నాడు. పంపులు ఏమంటే 6,000 కడతారని అడిగాడు. మాకు ఏ పని చేయలేదు ఆయన. మాకు రామ్మగారు వస్తే మంచిది. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేపించాను, నిజమేనా? మీ ఊరికి కొన్ని కోట్లు పెట్టి రోడ్లు వేపించాను. మాకేం వేపిస్తారు అక్కడ? అందరిని అడగండి. అది మాకు ఏ పని చేయలే. కౌతరం ఫస్ట్ వార్డుకు మాత్రం ఏ పని చేయలేదు. చూడండి గంట పోగులు ఎట్టించద్దా, ఏ పనులు చేయలేదు. మాకు రాము గారు వస్తే చాలు మాకు. ఆయన అన్ని పనులు చేస్తాడు. మాకు ఆయన మంచిదనం మాకు మొన్నే ఓట్లోకి రాకముందు మనకు తెలుసు. గుడివాడ నా అడ్డా మళ్ళీ నేనే గెలుస్తా అంటున్నాడు. అదేం గెలడం నేను అంతే నమ్ము. రాము గారు ఫస్ట్లో వచ్చినప్పుడు 2 ఆడవాళ్ళు వచ్చారు. నేను అప్పుడే చెప్పా మీరే గెలుస్తారమ్మా అని. ఇస్తావా బాబాయ్? నీ పేరు? నాగరాజు. ఏ ఊరు బాబాయ్? సేరు తగ్గిమిల్లు. బాబాయ్ ఇప్పుడు కొడాలి నాని పరిస్థితి ఏంది గుడివాడలో? కొడాల నాని గారి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అటు ఇటుగా ఉంది. జనాలు నాడి ఇంకా పట్టలేకపోతున్నాం. అది 20 సంవత్సరాల నుంచి ఆయనే ఉన్నాడు. మీ ఊరికి ఏమైనా డెవలప్మెంట్ వచ్చిందా? డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ కళతో కనపడలేదు, కానీ నీకు పథకాల రూపాయల్లో వస్తున్నాయి. అంటే మీ ఊరికి ముఖ్య సమస్య వచ్చి తాగునీరు, అదేవిధంగా డ్రైనేజీ అంటున్నారు. ఏమైనా సమస్యను పరిష్కరించారా? అయ్యే కొంతవరకు ఉన్నాయి, కానీ కొంతవరకు పరిష్కరించలేదు. మీ ఊరు డెవలప్ అవడానికి కారణం టీడీపీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వమా? టీడీపీ ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వంలోనే నీకు అన్నీ వచ్చినాయి. అన్ని స్కూల్ బిల్డింగ్లు కానీ, నీకు వాటర్ ట్యాంక్ కానీ, చెరువు మరమ్మతులు కానీ టీడీపీ ప్రభుత్వంలోనే. ఇళ్ళు కానీ ఇళ్ళు పట్టాలు కానీ, ఇళ్ళ స్థలాలు కానీ నీకు అన్నీ. సార్ రాము గారు గెలుస్తారా? కృషి చేసుకుంటే తప్పనిసరిగా అవుతాడు. కొడాలి నాని అంటున్నారు నేను గెలుస్తాను అంటున్నాడు. అదే ఎవరి నమ్మకం వాళ్ళది. వాళ్ళ నమ్మకాన్ని తప్పుగా మాట్లాడుకోకూడదు. అది రాము గారు గెలిస్తే మీకు డెవలప్మెంట్ ఉంటుందా? ఉంటుందనే చూస్తున్నాం. గెలిపించుకుంటారా? గెలిపించుకుందామని పిల్లల ఉద్యోగాల కోసం చూసుకుంటున్నాం. అది ఆయన ఉద్యోగాలు అంటున్నాడని పిల్లలకు ఉద్యోగాలు
పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఈయన రావాలని కోరుకుంటున్నాం. అన్న నీ పేరు? గోవాడ క్రాంతి. అన్న ఏ ఊరు అనేది? గుడ్లవల్లేదు, ఏ నియోజకవర్గం కిందకు వస్తుంది? గుడివాడ నియోజకవర్గం. గుడివాడ పరిస్థితి ఏందని నెక్స్ట్ ఎవరు గెలవబోతున్నారు? ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం వస్తుంది, కూటమి ప్రభుత్వం వస్తుంది, ఎన్నికల రామగారు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఆయన 5 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఆ అభివృద్ధి అన్నది ఇంకా చేయలేదు. ఆయనకి అవకాశం ఈ 2 సంవత్సరాలు 2 సార్లే వచ్చింది, ఆ అభివృద్ధి అన్నది అంతగా జరగలేదు. ఈ కూటమి ఏంటంటే మొత్తం బీజేపీ జనసేన ఇవన్నీ అందరూ కొంచెం ఒక 60% పెరిగేటట్టు ఉంది. 20 సంవత్సరాల నుంచి ఆయన అధికారంలో ఏమైనా డెవలప్మెంట్ చేశాడా? డెవలప్మెంట్ అంటే ఆయన అధికారంకి వచ్చినప్పుడు పార్టీ రాలేదు, వచ్చిన గత 2 సార్లు అయితే అంత అభివృద్ధి ఏం జరగల. ఇప్పుడు ఫ్లైఓవర్లు అవన్నీ స్టార్ట్ చేశారు, అవన్నీ ఇప్పుడు అభివృద్ధిలో కొంచెం స్టార్ట్ చేశారు, అంతే అట్లా వదిలేశారు, అది పెండింగ్లో ఉన్న వరకు. ఒక మినిస్టర్ అయిన బూతులు తిట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే వాడుక భాష మనలాంటి వాళ్ళకి అయితే బాగానే ఉంటుంది, కానీ ఒక మినిస్టర్ హోదాలో ఉండి కూర్చొని అలా మాట్లాడటం సబబు కాదు, పద్ధతి కాదు. అయితే ఆయన గుడివాడ నా అడ్డా మళ్ళీ నేనే గెలుస్తాను, నా బొచ్చగా పేకలేడు, చంద్రబాబు గెలిచి వచ్చినా కానీ ఏం చేయలేడు ఇక్కడ అంటున్నాడు. ఆయన కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎందుకంటే 5 సార్లు గెలిచాడు కాబట్టి ఆయన కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ ఈసారి అది జరిగే అవకాశాలు లేవు, ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు అసలు డెవలప్మెంట్ అనేది లేదు. డెవలప్మెంట్ అది అంత డెవలప్మెంట్ అయితే లేదు. ఈ రోడ్ల పరిస్థితి ఏం చెప్తారు సార్? ప్రస్తుతానికి ఆయన హైవే లాగా చూసుకోవడానికి ఇదివరకు అయితే బాగానే ఉంటుంది, కట్న పల్లెటూరులోకి వేసి వెళ్తే మీకు రోడ్డు అధ్వానంగా ఉంటుంది. ఇటు నుంచి పెంజండ్ర రూట్ అయినా సరే, అటు నుంచి కంకిపాడు రూట్ అయినా సరే, ఎటు వెళ్ళినా కొంచెం అధ్వానంగానే ఉంది. ఇటు నుంచి ముందేపల్లి రోడ్ అయితే అసలు వెళ్ళలేరు జనాలు, ఖచ్చితంగా వెళ్ళలేరు, అది చాలా దారుణంగా ఉంటుంది రోడ్డు. ఇప్పుడు రాము గారు గెలిస్తే ఇట్లన్నిటికి పరిష్కారం జరుగుతుందా? మేబీ జరగవచ్చని అనుకుంటున్నాం, ఎందుకంటే ఆయన కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్, అమెరికాలో జాబ్ చేసి వచ్చారు కాబట్టి కొంచెం అమౌంట్ కూడా అధికారంలోకి రాకుండానే జనాలకు పంచారు. వస్తే కొత్త ప్రభుత్వం వస్తే ఇంకా అభివృద్ధి జరుగుద్దామని చూస్తున్నాం. ఫౌండేషన్ ద్వారా మంచి అన్న జరిగింది ఇప్పుడు దాకా? ఫౌండేషన్ చాలా జరిగింది, అంటే ఈ 2 సంవత్సరాల్లోనూ ఉద్యోగాలు ఇవ్వడాలు కానీ అవన్నీ కొన్ని చూసాము, అవన్నీ జరగవచ్చు. ఈసారి మీరు ఖచ్చితంగా రాము గారిని గెలిపించుకుంటారా? ఖచ్చితంగా. బ్రో నీ పేరు? నా పేరు నాగేంద్ర. ఏ ఊరు బ్రో? గుడ్లవల్లేదు, నియోజకవర్గం? గుడివాడ. అంటే మీకు 20 సంవత్సరాల నుంచి కొడాలి నాని ఉండారు, ఏమైనా డెవలప్మెంట్ చేశాడా? డెవలప్మెంట్ ఏం చేశారు, ఏం జరిగింది, ఏం జరగలేదు. ఎప్పుడు ఎలాగుందో అప్పుడు అలాగే ఉంది. ఈ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు, ఏమైనా ఉద్యోగాలు వచ్చాయా? ఉద్యోగాలంటే మేము ఎక్కడెందుకు కూర్చుంటాము, ఉద్యోగాలంటే మేము ఎక్కడెందుకు కూర్చుంటాము, ఎప్పుడో ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళంగా. గుడివాడకి రోడ్డు డెవలప్మెంట్ అన్నారు, ఏమైనా జరిగిందా? గుడివాడ మీరే చూస్తున్నారు కదండి, గుడివాడకి ఏమన్నా జరిగిందో జరగలేదో మీరే చెప్పండి. జరిగింది అనుకుంటే కనుక నన్ను అడగవసరం లేదు ఆ ప్రశ్న. ఒక మినిస్టర్ అయింది మీ ఊరిని డెవలప్ చేసుకోలేదా? చెప్పాను కదా, ఎలక్షన్స్ అప్పుడు వచ్చి ఓట్లు అడగడం అయిపోయిన తర్వాత మళ్ళీ అంతే, మళ్ళీ ఇక్కడికి వచ్చి అడుగు పెట్టింది లేదు, ఇక్కడ చూసింది లేదు, వాతావరణం గురించి పట్టించుకుంది లేదు, మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు వచ్చి అడగడమే. అయితే మళ్ళీ నేనే గెలుస్తా అంటున్నాడు అతను. ఎవరు గెలిచినా సరే ఏ ఊరికి ఏమీ జరగదు, మాకు ఏమీ జరగదు. ఒక మినిస్టర్ పదవిలో ఉండి బూతులు తిడుతున్నాడు, మీకు ఎలా అనిపిస్తుంది మీ ఊరైంది? బూతులు తిడుతున్నారండి మా ఊరు అంటే, ఇక వాళ్ళు పై వాళ్ళు పట్టించుకుంటే ఇంక మేమేం పట్టించుకుంటాం, ఇక అంతే, జనాలతో పాటు వదిలేయడం, ఇంకా పట్టించుకునేది ఏమీ లేదు. ఇక ఇప్పుడు మన రాము గారు నిలబడుతున్నారు, ఎలా అనిపిస్తుంది నీకు? మొదటిసారి నిలబడుతున్నారు, మరి ఏమో ఈయన ఏమన్నా వస్తే అందరిలా కాకుండా ఈయన వచ్చి ఏమన్నా చేస్తే మరి చేస్తే బాగుంటుంది, ఇంకా ఆయన కూడా అందరిలాగా అయితే కనుక చేసేది ఏం లేదు. ఇప్పుడు రాము గారు ఫౌండేషన్ పెట్టారు, దానివల్ల ఏమన్నా మంచి జరుగుతుందా? అంతా కొంచెం పాజిటివ్ రెస్పాన్సే ఉంది, అంతా ఫౌండేషన్ అంతా బాగానే ఉంది, బాగానే రెస్పాన్స్ మొత్తం బాగానే ఉంది. ఒకవేళ రాము గారు కానీ గెలిస్తే డెవలప్మెంట్ ఉంటుందా? ఉంటుందనే మేము అనుకుంటున్నాము, ఇంకా గెలిచిన తర్వాత ఇంకా ఆయన ఏం చేస్తారో ఇంకా ఆయనకి. అంటే ఒక ఎడ్యుకేటెడ్, ఒక ఫారిన్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రాజకీయంలో దిగేది ఎలా అనిపిస్తుంది? ఎన్ఆర్ఐ వచ్చి దిగారంటే ఆయన కూడా ఏదో చేద్దామనే వచ్చారు, మరి ఒకసారిగా ఆయనకి మరి అందరూ కలిసి ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం.